సముద్రాన్ని అడ్డుకోవడం సాధ్యమేనా? కోతకు గురవుతున్న తీర గ్రామాలకు నిర్మిస్తున్న రక్షణ గోడ ఎంతవరకు కాపాడుతుంది? సముద్రంలో ప్రతి ఏటా కలిసిపోతున్న వందలాది ఎకరాల కొబ్బరి తోటలు, వ్యవసాయ భూముల నష్టం ఎప్పటికి ఆగుతుంది? కడలి అలల కోత సముద్రం క్రమేసి ముందుకొస్తుండటంతో ఊళ్లకు ఊళ్లే సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. తీర ప్రాంత వాసుల గుండె కోతకు కారణమవుతున్న అలల ఉధృతికి అడ్డకట్టు వేసేందుకు ప్రయోగాత్మకంగా కిలోమీటర్ మేర జియో ట్యూబ్ టెక్నాలజీతో రక్షణ గోడ నిర్మాణం చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పరిధిలోని చిన్నమైనవానిలంక, బియ్యపుతిప్ప, పెదమైనవానిలంక గ్రామంలో కడలి కోతకు సముద్ర తీరం పొడవునా ఉన్న కొబ్బరి, సర్వీ తోటలు విస్తారంగా ఉండేవి. అవన్నీ కడలి గర్భంలో కలిసిపోయాయి. దీంతో రక్షణ గోడ నిర్మించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయించారు. తీర ప్రాంతంలో కోత నివారణకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో గతంలోనే జియో ట్యూబ్ టెక్నాలజీని వినియోగించారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోనూ అదే సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. పెదమైనవానిలంకలో సముద్రపు కోతను నివారించేందుకు 2022లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాలతో ఈ ప్రాజెక్టు అంకురార్పణ జరిగింది. డెలాయిట్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు 13.50 కోట్ల రూపాయల మంజూరు చేయగా వైసీపీ సర్కారు నిర్లక్ష్యంతో పనులు ప్రారంభం కాలేదు. మద్రాస్ ఐఐటి నిపుణుల నమూనా సూచనల ఆధారంగా గతేడాది మేలో పెదమైనవానిలంకలో పైలట్ ప్రాజెక్టుగా 1 కిలోమీటర్ మేర రక్షణ గోడ నిర్మాణ పనులు చేపట్టారు. పూణేకు చెందిన గార్వారీ సంస్థ ఈ పనులు ప్రారంభించగా ఫిబ్రవరి నాటికి 73% పూర్తవుతాయని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. రెండు 2004లో సునామీ తర్వాత సముద్రంలో అలల ఉధృతి పెరగడంతో నరసాపురం ప్రాంతంలో తీరం కోతకు గురవుతుంది. చిన్నలంక, పాత బియ్యపుతిప్ప గ్రామాలు దాదాపుగా సముద్రంలో కలిసిపోయాయి. బంగాళాఖాతంలో తుఫాన్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీరం వెంబడి కోట్ల విలువైన సర్వీ, కొబ్బరి తోటలు కడలిలో కలిసిపోతున్నాయి. 3 ఏళ్ల క్రితం సముద్రం పిఎం లంకకు 3 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఇప్పుడు కేవలం కిలోమీటర్ దూరంలోకి వచ్చేసింది. జిల్లాలో 19 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉండగా ఇక్కడ కోత సమస్య తీవ్రంగా ఉంది. దీంతో పైలట్ ప్రాజెక్టుగా రక్షణ గోడ నిర్మాణం చేపట్టారు. తొలి దశలో 600 మీటర్ల రక్షణ గోడ నిర్మాణం పూర్తి చేశారు. రాయి, ఇసుక, ఫైబర్ తాళ్ల సహాయంతో రక్షణ గోడ నిర్మించారు. 5 కిలోమీటర్ల గోడ నిర్మాణానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. కడలి నుంచి గ్రామానికి రక్షణగా గోడ నిర్మాణం చేపట్టారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel